మరో చరిత్ర హీరోయిన్ సరిత పుట్టి పెరిగింది ఇక్కడేనట. సరిత పుట్టిల్లు మోపర్రు అని చెప్పిన సన్నిహితులు. ఆమె మేనత్త వాళ్లు మునిపల్లెలో ఉండేవారని వెల్లడి. ఇక్కడి నుంచే చెన్నై వెళ్లారని వివరణ. ఈ ఊరికి రహస్యంగా వచ్చి వెళుతూ ఉండేవారని వ్యాఖ్య. 1980లలో కథానాయికగా సరిత దూసుకుపోయింది. మరో చరిత్ర సినిమాతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి సరిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆమె అభిమానులకు ఉండడం సహజం. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారు ఆమె గురించిన కొన్ని వివరాలను సేకరించడం కోసం గుంటూరు జిల్లా మునిపల్లెకు వెళ్లారు. అక్కడ చుట్టుపక్కల వారి ద్వారా వాకబు చేశారు. సరిత మోపరు గ్రామంలో జన్మించారు. అయితే ఆమె చాలా ఇంటర్వ్యూలలో తన గ్రామం గుంటూరు జిల్లా మునిపల్లె అని చెప్పారు. బహుశా ఈ ఊరితో చిన్నప్పటి నుంచి ఆమెకి మంచి అనుబంధం ఉండడం వలన అలా చెప్పి ఉండవచ్చునేమో. ఇక్కడ సరిత మేనత్త వెంకట నరసమ్మ ఉండేవారు. ఆమె సరిత తండ్రి చక్రవర్తికి స్వయాన చెల్లెలు. అప్పట్లోనే మంచి ఆస్తిపరులు అని చుట్టుపక్కల వారు అన్నారు. మాకు తెలిసి సరితను మేము ఎప్పుడు మునిపల్లెలో చూడలేదు. అయితే ఆమె తండ్రి ఆమెను కారులో తీసుకువచ్చి వెంటనే తీసుకుని వెళ్లిపోయేవారని అంటూ ఉంటారు. అఖండలో బాలకృష్ణ తల్లి పాత్రను పోషించిన విజి చంద్రశేఖర్ సరితకు స్వయాన చెల్లెలు. ఆమె మాత్రం మేనత్త ఇంట్లో కనిపించేవారు. సరిత తండ్రి చనిపోయి చాలా కాలమే అవుతోంది. ఆమె తల్లి మాత్రం విజయవాడలో ఉంటున్నారు అని చెప్పారు.